వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నుంచి వచ్చే వీడియోస్ కానీ అందరి ఇళ్ళల్లో బాగా అస్సలు ఏంటంటే మా ఇంట్లో ఎలా అయితే ఉంటారో సేమ్ ఆ టైప్ అని చెప్పేసి అందరు మిమ్మల్ని ఓన్ చేసుకోవడం కానీ. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అదే కరోనా టైము. అంత ముందు వరకు కూడా యూట్యూబ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు మాకు. అంటే ఎవరు చెప్పలేదు, ప్లస్ మాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. సో కరోనా వచ్చింది, అందరం ఇంట్లో ఉన్నాం. నేను శ్రీవాణి ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి హైపర్ యాక్టివ్ ఇద్దరం బేసికల్గా. అంటే తను యాక్టివే, నేను యాక్టివే. మనల్ని డల్గా కూర్చొని వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు. సరే కరోనా అప్పుడు లక్కీగా మన ఈటీవీ ఒక సీరియల్ ఇచ్చింది శ్రీవాణికి. కరోనా టైంలో అదొకటే సీరియల్ షూటింగ్ నడిచేది, సీతా సమేత రామ అని. సో ఓకే ఇంకా ఏం చేద్దాం అని చిట్ స్టార్ట్ చేసాం. సో మన ఆర్టిస్టులు అందరినీ జాయిన్ చేసుకున్నాం హ్యాపీగా, అంతా బాగుంది. కానీ మాకు ఎందుకు లిమిటెడ్ అయిపోయింది లైఫ్. అంటే చిట్స్ అంటే ఏంటి, నెలకోసారి కలెక్షన్ చేసుకోవాలి, నెల అంతా కూర్చొని తినాలి అనే లైఫ్ నచ్చలే. ఏం చేద్దాం అనే టైంలో సందీప్ రాజేష్ అని ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ఇట్లా మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అయ్యా, మీ యూట్యూబ్ ఛానల్ మేము హ్యాండిల్ చేస్తాము అంటే, ఎందుకో వాళ్ళని చూడగానే నమ్మబుద్ధి వేసింది అనమాట. అంటే వాళ్ళు కష్టపడతారు డిఫరెంట్. అంటే అప్పటికి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆల్రెడీ, మమ్మల్ని అడిగారు కూడా, మేము వెళ్ళాం కూడా. ఆ పేర్లు ఎందుకు కానీ వెళ్ళాము. బట్ ఎందుకో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా యంగ్తో స్టార్ట్ చేస్తే మన ఐడియాస్ కూడా చెప్పొచ్చు. లేదా నేను ఇప్పుడు పెద్ద దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మీరు వచ్చి ఫస్ట్ సబ్మిట్ చేయండి, ఏం చేస్తారు వ్లాగ్స్ ఇవన్నీ అడిగారు అనుకో, మనం యూట్యూబ్ కూడా మనం ఏదో ఛానల్ లాగా వెళ్ళి సబ్మిట్ చేయలేం కదా. అందులో నాకు ఎందుకు వీళ్ళిద్దరు కరెక్ట్ అనిపించారు. ఎందుకంటే మేము ఏం చేసినా సరే భయ్యా సూపర్ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి డెఫినెట్గా మనకు అలా ఎంకరేజ్మెంట్ దొరికిందని స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి ఫస్ట్ వీడియోనే 1 million వ్యూస్, ఫస్ట్ వీడియోనే మానిటైజేషన్, వాళ్ళిద్దరికీ మంచి పేరు వచ్చింది. ఇంకా ఆ ధైర్యంతో మాకు తెలిసిన ప్రతి ఆర్టిస్ట్ని మేము పరిచయం చేయడం చాలా బాగుంది. స్ట్రైకర్స్ అదిరిపోయింది, మనం మంచి సంపాదించుకోవచ్చు. అంటే డే 1 నుంచి నాకు శివానికి కూడా ఏదైనా నచ్చింది అనుకోండి, ఏదైనా బాగుందనుకోండి, నలుగురికి చెప్పడం అలవాటు అనమాట. అంతేగాని అమ్మో వాళ్ళు సంపాదించేస్తారేమో అనే జెలస్ ఎందుకో లేదు. ఎందుకంటే మాకు పోటీ అంటే చాలా ఇష్టం. ఎవరన్నా మనతో పోటీ ఉన్నప్పుడే కదా మన లెవెల్ తెలిసేది. సో అందుకని అందరినీ చాలా మంది ఆర్టిస్టులని యూట్యూబ్ పెట్టండి అని చెప్పి అలా స్ట్రైకర్స్లో జాయిన్ చేయడం జరిగింది. అసలు మ్యాటర్ అదా, ఇంతమంది సీరియల్ ఆర్టిస్టులు అసలు యూట్యూబ్ ఛానల్స్ ఎలా అని అంటే అందులో వెనకలు ఉండేది మీరే అనమాట. అంటే మాక్సిమం చాలా మంది ఆర్టిస్టులకి ఇప్పుడు కూడా, అప్పుడు వైష్ణవి అని ఒక అమ్మాయి, అప్పుడే అమ్మాయి సీరియల్స్ నుంచి ఏదో బ్యాన్ చేసేది అయ్యింది. తను వచ్చి బాధపడుతుంది, అన్న ఇట్లా అంటే వెంటనే యూట్యూబ్ పెట్టు అని చెప్పాను. సో తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. తను 2 ఫ్లాట్లు కొంది, మ్యారేజ్ చేసుకుంది, కారు కొంది, తను ఫుల్ హ్యాపీ అనమాట. సో అలా చాలా మంది ఆర్టిస్టులు, అంటే వైష్ణవి అంటే నాకు చెల్లె లాంటిది అమ్మాయి, చాలా ముందు నుంచి పరిచయం. మాకు కబడ్డీ కూడా ఆడింది, మేము ప్రొడ్యూస్ చేసింది కబడ్డీలో. సో అమ్మాయి మంచి అమ్మాయి, అంటే బేసిక్గా కష్టపడింది అమ్మాయి. అలా చాలా మంది ఇంకా అందరినీ అక్క ఇటు రండి అక్క, ఇక్కడ స్ట్రైకర్స్ దగ్గర ఉండండి, వీళ్ళ దగ్గర బాగుంది, వీళ్ళు మంచి ప్రమోట్ చేస్తారు అలా అని చెప్పి అలా చేశాను. అండ్ డే 1లో మేము కూడా యూట్యూబ్ మేడం అంతా పెట్టగానే ఫస్ట్ వరలక్ష్మి వ్లాగ్ 1 million అయిపోయింది. మన ఫ్రెండ్స్ కదా అందరూ వాట్సాప్ పోస్ట్ చేశారు. అందుకే ఇప్పుడు హిమజ కానీ మన రోహిణి కానీ, ముఖ్యంగా కరుణ ఇచ్చింది ఐడియా శ్రీవానికి. యాక్చువల్గా యూట్యూబ్ పెట్టు, నీకు బాగుంటుంది, చాలా మంది ఆర్టిస్టులు పెట్టారు, నువ్వైతే నువ్వు మీ ఆయన ఇద్దరు కంటెంట్ ఇవ్వగలుగుతారని ఆమె చెప్పింది అనమాట. సరే అలా పెట్టాము మొత్తానికి. సో అందరూ జ్యోతి అక్క, హరితక్క, శృతి అక్క, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే ఇన్నేళ్ల జర్నీలో మీతో పాటు అంటే మీతో పాటు జర్నీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే గ్రేట్నెస్ ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా మా టీవీ ఇండస్ట్రీ నాకు అందుకే ఇష్టం అనమాట. ఎవరినో ఒక పని చేస్తే అందరు ఎంకరేజ్ చేస్తారు. సో మేము వరలక్ష్మి కానీ అది యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నాం కానీ అందరూ వచ్చి అందరు బ్లెస్ చేసి అందరు విష్ చేశారు. ఆ విషయసే ఈరోజు అనర్గళంగా ఇంకెళ్తూనే ఉంది. మీలాగానే చాలా మంది కూడా స్టార్ట్ చేసి సో మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు, బ్రేక్ అయిపోయిన వాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారు. సో ఈవెన్ ఆర్టిస్టులు కూడా ఇట్లా. కానీ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనుకోవచ్చు? నా సక్సెస్ సీక్రెట్ అంటే నేను ఓపెన్ చెప్పేస్తున్నాను, అంటే నేను సీక్రెట్ అని అనుకుంటున్నాను. అంటే అదే అందుకే సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాము, అదే నమ్ముతున్నాం. ఎందుకంటే మేడం అంతా స్టార్ట్ చేయగానే ఆ వ్లాగ్ అవ్వగానే స్క్రిప్ట్స్ రాయించటోళ్ళం. శ్రీవాణి డబుల్ యాక్షన్ లాగా అత్తా కోడలు అని చెప్పి రాయించాం. ఒక 3 episodes చేసాము, బాగానే వెళ్తుంది. నాకెందుకు నచ్చలే అనమాట. నాకే ఒక రోజు ఎప్పుడు నైట్ చేసి, శ్రీవాణి మనం ఆల్రెడీ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది ఇదే కదా, ఇప్పుడు జనాలు యూట్యూబ్ అంటే ఏంటి, ఒక బయట వ్యక్తులు పెడితే అప్పుడు అలా కోరుకుంటారు వాళ్ళు, అలా సీరియస్ అలా కోరుకుంటారు. మనలాంటి ఏంటి, మనం ఆల్రెడీ ఆర్టిస్టులు కాబట్టి మన యాక్టింగ్ అంతా చూశారు. ఒరిజినల్ వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఇల్లుని ఎలా పెట్టుకుంటారు, వీళ్ళు ఫ్రిడ్జ్ని ఎలా పెట్టుకుంటారు, ఇది కదా మనం చూపించాలి.
అని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. వద్దు మనకి మేకప్ వేసుకోవద్దు యూట్యూబ్లో, న్యాచురల్గా ఉందాం. ఆ రోజు నిక్కర్లో పడుకుని లేచామా, నిక్కర్తో లెగుద్దాం. అందుకని కెమెరా వచ్చిందనగానే పొద్దు పట్టు పని చేసుకొని ఇప్పుడు నిద్ర లేచి అని చెప్పి ఇలా వద్దు, మనం నటించొద్దు. సో బీ రియల్ ఇన్ యూట్యూబ్. మనం రియల్గా ఎలా ఉంటామో అది యూట్యూబ్ చూపిద్దాను. నిజంగా మా సక్సెస్ మంత్రం అదే అనుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చాలా మంది ఆర్టిస్ట్ చెప్తుంటాను, యూట్యూబ్లో మంచి రియల్గా న్యాచురల్గా ఉండండి బాబే వ్యూస్ ఇస్తాయి అని చెప్తాను అనమాట. అసలు తెలుగు యూట్యూబ్ ఇండస్ట్రీకి హోమ్ టూర్ లాంటిది పరిచయం చేసి హోమ్ టూర్ మేము పరిచయం చేయలేదు. ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలుగుతాను ఆడియన్స్ ముందు, ఫ్రిడ్జ్ టూర్ మేము పరిచయం చేసాం. అంటే ఫ్రిడ్జ్ టూర్, ఎందుకంటే ఫ్రిడ్జ్ అప్పుడు చాలా వేరే వాళ్ళు అప్పుడే మేము కొత్తగా అనమాట. అంటే ఫ్రిడ్జ్ కొన్నాము కొత్తగా, ఎగ్జైట్మెంట్ లో 1,30,000 పెట్టి కొన్నాం. అంటే ఫస్ట్ పేమెంట్ తోనే మంచి ఫ్రిడ్జ్ కొన్నాం. అంటే అప్పట్లో 1,30,000 అంటే ఎక్కువ కదా. కొని శివని ఏంటి ఇది 1,30,000 ఎలా రాపడదాం అంటే టైంలో దీన్ని వీడియో చేద్దాం అని చెప్పి దాంట్లో అన్ని నింపి ఫ్రిడ్జ్ టూర్ చేసాం. అప్పుడు చాలా వేరే వాళ్ళు మమ్మల్ని ట్రోల్ కూడా చేశారు. అవి ఇంకా యూట్యూబ్లో ఉంటాయి. ఒరే ఈ ఆర్టిస్ట్ ఎక్కడ దొరికారా, ఫ్రిడ్జ్ని కూడా టూర్ చేస్తారు దరిద్రం అని చెప్పి మమ్మల్ని చాలా డైరెక్ట్గా నాదే శివని ఫోటో వేసి మరి ట్రోల్ చేశారు. కట్ చేస్తే అది మిలియన్ వ్యూస్. ఆ తర్వాత ప్రతి ఆర్టిస్టులు ఫ్రిడ్జ్ టూర్ అని చెప్పారు అనమాట. ఓకే, మన ఐడియా వర్కౌట్ అయింది, నో ప్రాబ్లం. ఫస్ట్ హోమ్ టూర్ అనేది సో చేసిన తర్వాత మీకు ఇట్లా టూర్స్ అనేది ఐడియా వచ్చింది. అది మీలాంటి వాళ్ళు చేసిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకు వెళ్ళిపోయింది. అవును. అసలు హోమ్ టూర్ మేము ఫస్ట్ స్టార్ట్ చేయలేదు, కానీ మేము చేసింది చాలా మంది. సో ఆ జర్నీ అంటే అది ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్ళడానికి మీరు చేసింది కూడా బాగా ఉపయోగపడింది. అంతే 100%. ఓకే, ఇలా హోమ్ టూరు, ఫ్రిడ్జ్ టూరు, ఇంకా ఏమేమి టూర్ చేసినా, కార్ టూర్ ఏమైనా చేశారా? కార్ టూర్ చేసాము అట్లా. మళ్ళీ తర్వాత ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాకు మా ఇంట్లో యూట్యూబ్ పెట్టగానే. ఏదో మరి వింత, యూట్యూబ్ పెట్టిన 3-4 yearsలో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి జరుగుతుంటుంది అనమాట. అది బ్యాడ్ లక్ అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు. అంటే పోనీ దిష్టి అనుకోవాలా, దిష్టి పోతుంది, అదే అనుకుంటాం. ఏదైనా పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి అలా అనుకోవాలి. సో ఫస్ట్ ఇయరే ఫైర్ యాక్సిడెంట్ అయింది. అసలు పెట్టాలా వద్దా అని చెప్పి పెట్టేసింది. అదే వ్యూస్ చాలా వచ్చాయి, కానీ చాలా ఫోన్లు అరే ఏమైందని. లక్ అయితే మా ఎవరికి ఏం కాలేదు. ఒక కిచెన్ కాలిపోయింది. మళ్ళీ అప్పుడు రెంట్ హౌస్ అనమాట అది. మళ్ళీ ఆ కిచెన్ అంతా యాక్సెస్ చేసి ఆ ఓనర్కి ఇచ్చాం. ఓనర్ కూడా చాలా మంచి వ్యక్తి, అసలు ఏమనలేదు. సార్ టీవీలో చూశాను సార్, మీ ఎవరికి ఏం కాలేదు కదా అన్నారు అనమాట. మమ్మల్ని ఎవరైనా సరే ఏంట్రా మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అంటారు. చాలా మంచి వ్యక్తి. వెంటనే ఆయన మంచిగా నీట్ రిపేర్ చేసి ఇచ్చి అవన్నీ వీడియోలు చేసి హ్యాపీ మా ఛానల్ పెట్టాం. నెక్స్ట్ ఇయర్ శ్రీవానికి వాయిస్ పోయింది. ఎగ్జాక్ట్ 1 yearకి వాయిస్ రాలేదు, 2 years అలా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన యాక్సిడెంట్. స్పెషల్గా దీని గురించే మాట్లాడుకోవాలి. ఏంటంటే మీ యొక్క జర్నీలో ఒక ప్యాథటిక్ ఏదైనా ఉంది అని అంటే ఆ యాక్సిడెంట్ 100% అది ఒకటే. ఇప్పుడు దాకా నా చిన్నప్పటి నుంచి కూడా ప్యాథటిక్ ఏం లేవు. యాక్చువల్గా నేను ఏమన్నా షోస్లో అడుగుదామన్నా సరే, చెప్దామన్నా సరే ఆలోచించుకోవాల్సి వస్తుంది. అవును నేను ఎక్కువ బాధ ఎప్పుడు పడ్డాను అంటే నాకు బాధపడింది అసలు గుర్తులేదు కూడా. మనకేం జరగలేదు ఇంకా. మా ఫ్యామిలీ అందరూ బాగున్నారు, మా పెద్దనాన్న, మా అమ్మ, నాన్న, మా అత్తలు అందరూ హ్యాపీగా ఉన్నాం. సో ఏదైనా జరిగింది అంటే నువ్వు అన్నట్టు అది యాక్సిడెంట్, అది కూడా 2024.